ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనము నుండి 25 వచనాల వరకు ధ్యానించుకుందాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలపడదని వారికి ఉత్తరమిచ్చాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని రాజ్యము ఎలా రాబోతుందో, ఆ రాజ్యము వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఏ విధంగా ప్రపంచానికి అగుపడబోతుందో ప్రభు ఈరోజు చాలా అద్భుతమైన విషయం తెలియచేశారు. వాస్తవానికి యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను కానీ యేసు ప్రభు వారు కానీ తమ పరిచర్య ప్రారంభంలో ఇరువురు ఒకే మాటను ప్రకటించారు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పారు. 3.5 సంవత్సరాల వరకు బోధిస్తూనే యేసుప్రభు వస్తున్నాడు. అయితే ఆ మాటలు వింటూ వింటూ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకయ్యులు వీరు యేసుప్రభును అనేక విధాలుగా సందేహించడం మొదలుపెట్టారు. అందుకే వారు మరి ఎక్కువగా మేము ఊరుకోలేమని చెప్పి పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని యేసుప్రభును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మీరు బోధిస్తూ వస్తున్నారు కదా, అది ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యము వచ్చినప్పుడు అసలు ఏంటి? అది ఎక్కడ, ఏ దేశంలో మొదలవుతుందా, ఏ రాష్ట్రంలో మొదలవుతుందా, ఎక్కడ అది మొదలవుతుంది అని అడిగినప్పుడు యేసుప్రభు వారు దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, మీరు చూచినట్లుగా దేవుని రాజ్యం మీ కంటి ముందుకు కనబడదు. ఎందుకంటే దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్య స్థాపకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ మధ్య సజీవంగా ఉన్నారు. మీ మధ్య ఆయన రాజ్య స్వార్థ ప్రకటిస్తున్నారు. అంటే దేవుని రాజ్యం మీ మధ్యకు ఆల్రెడీ వచ్చి ఉన్నది. కాబట్టి ఇదిగో ఇక్కడ అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన వారికి ఆ జవాబు ఇచ్చాడు. దేవుని రాజ్యము నీతిమంతుడైన యేసు ప్రభువును ఎరిగి ఆయనతో సమాధాన పడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారు తండ్రి రాజ్యంలో ప్రవేశించుదురని అనేక మార్లు యేసు ప్రభువారు బోధించి ఉన్నారు. కనుక దేవుని రాజ్యం అంటే అనేక మంది ఏమనుకుంటారంటే ఆకలి దప్పులు లేని రాజ్యమని. లేదు, అది దేవుని రాజ్యం కాబట్టి మనము తినే ఆహారం కంటే దేవదూతలు తినే ఆహారము చాలా శ్రేష్టమైనది కాబట్టి భోజన పానము అని, సంతోషం అని చెప్పి విభిన్నమైనటువంటి అపోహలతో మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే
అపోస్తలుడైన పౌలు అన్నాడు ఒకరోజు రోమాపత్రికలో, ఆయన రోమీలకు రాస్తూ, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందంగా జీవించడమే. నీతిగా మన జీవితం ప్రారంభించాలి. అందరితో సమాధాన స్థితి కలిగి ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభూతి, ఆ ఆనందాన్ని మన జీవితంలో కలిగి ఉండడమే దైవరాజ్యానికి ఉన్న లక్షణాలు అని. అయితే ఆయన శిష్యులతో ఇట్లా అంటున్నాడు, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఎందుకు ఆ మాట తన శిష్యులతో చెప్పవలసి వచ్చిందంటే, శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోబోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు అనేక మంది హింసించబడబోతున్నారు. మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు వారు చూడాలనుకున్న ఆ రోజుల్లో వారు ఉండరు. ఎందుకంటే యేసు ప్రభు శ్రమపడాలి, హింసించబడాలి. తను నమ్మిన తన శిష్యులు కూడా హింసించబడబోతున్నారు. ప్రపంచమంతా తిరుగుబాటు మొదలై ప్రపంచమంతా కూడా దేవుని నామానికి అనేక మంది వ్యతిరేకంగా జీవించినప్పుడు, కరువులు, భూకంపాలు, అనేకమైనటువంటి కష్టబాధల మధ్య లోకమంతా కూడా తల్లడిల్లినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అనేది, ఆయన రాజ్యం అనేది రాబోతుంది. ఆయన రాజ్యం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతమైన సంకేతము తెలియజేశారు. ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని మీతో చెప్పినలా మీరు వెళ్ళకుడి, వెంబడింపకుడి. చాలామంది ఇదిగో దేవుని యొక్క దర్శనము కనబడింది, ఇదిగో ఇక్కడ విగ్రహాలు మాట్లాడుతుంది, విగ్రహాలు కదిలింది, విగ్రహాలు నవ్వింది అని జనాలు చెప్పినప్పుడు మీరు గాబరపడి వెళ్ళి దాన్ని వెంబడించకండి, వారిని వెంబడించకండి. దేవుని రాజ్యము ఎప్పుడు కూడా ఈ విధంగా రాదు, ప్రత్యక్షంగా అది రాదు. ఇలాంటి ఏదో సూచక క్రియలు చేసి దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. కనుక ప్రభువారు అంటున్నారు, దేవుని రాజ్యములో ప్రవేశించాలని ఆశ కలిగిన వారు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెంబడించాలి, ఆయన వాక్యమును బట్టి జీవించాలి, తన యొక్క మాటలను బట్టి జీవించాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి, మాటను బట్టి జీవించినప్పుడు ఆయన రాకడకున్నటువంటి ఆ ప్రత్యేకతలు మీరు గ్రహించగలరు. ప్రభువారు అంటున్నారు, ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకి ఎలాగైతే ప్రకాశించునో అలాగే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ, ప్రభు అనేక సార్లు అన్నారు కదా, దొంగ వచ్చినట్లుగా ఆ ఏ దినమో ఏ క్షణమో అది వచ్చునో మీకు తెలియదు. కనుక మీరు సిద్ధపాటు కలిగి దేవుని వాక్యమును నమ్మి విశ్వాసముతో, ప్రేమతో దేవుని యొక్క మాటను బట్టి జీవించువారై ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ దినాన మీరు సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన రాకడలో మీరు ఎత్తబడగలరు. ఎందుకంటే దొంగ వచ్చినట్లు అన్న వెంటనే ఏదో దాగుని ఆయన వస్తాడనడానికి దాని అర్థం కాదు. మీరు అనుకోనని గడియలో దొంగ వచ్చినట్లు అంటే దొంగ మనకు సమయం ఇచ్చి రాడు కదా. దేవుడు కూడా పలానా సమయంలో వస్తానని చెప్పి ఆ సమయం ఇవ్వడు, కానీ మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడు. కాకపోతే మెరుపులా ఆయన సర్వ ప్రపంచమంతటికి ఆయన ఈ ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశవంతమైన ఆ వెలుగులో మేఘారుడై ఆయన ఈ భూలోకానికి వచ్చి ఏర్పరచబడిన వారిని, ముద్రించబడిన వారిని,
పరిశుద్ధ భక్త జనాంగానికి మహిమ గల రూపాన్నిచ్చి వారికి తన రాజ్యములోనికి కొనిపోతాడు. తన రాజ్యము స్థాపించడానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆ రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? నీతిమంతులైన వారు. బైబిల్ చెప్పబడుతుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు అని. అంటే ప్రపంచంలో ఒక్క మనిషి కూడా ప్రభు రాజ్యానికి వెళ్ళలేడా? అలా కాదు. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్య రక్తముతో ప్రతి పాపి తన పాపములను కడుగుకోవాలి. తమ అపవిత్రత స్థితి నుంచి వారు పవిత్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి. అప్పుడే నీతిమంతులుగా తీర్చబడిన వారే తండ్రి రాజ్యంలో ప్రవేశించగలరు. అయితే ఆయన రాకడికి ముందు యేసును గ్రహించని వారు, యేసును గుర్తుపట్టని వారు మన కొరకు ఆయన వచ్చాడన్న సంగతి మరచిపోయి ఆయనకు చిత్రహింస చేసి సిలువపై చంపుతారు. ఈ తరము వారి చేత ఆయన ఉపేక్షించబడతాడు. నువ్వు దేవుడివి కావు, నువ్వు రక్షకుడివి కావు, నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడివి కావు అని చెప్పి దూషించి అనేక మంది తనను హింసిస్తారు. ఈరోజు వరకు కూడాను స్వార్థ ప్రకటించినప్పుడు, ప్రభు గురించి మాట్లాడినప్పుడు అనేక మంది ఉపేక్షించి ఆయన గురించి ఇక్కడ చెప్పకండి, ఆయన బోధ బోధించకండి అంటున్నారు. కానీ ఎవరి బోధ అయితే ఉపేక్షిస్తున్నారో నా ప్రియ సోదరి సహోదరుడా, ఆయనే ఈ లోకానికి రక్షించే రక్షకుడు. ఆయనే మన పాపలకు పరిహారకుడు. మన పాపలకు ఆయన క్షమించగలిగే క్షమాశీలుడు. తనెందు విశ్వాసం కలిగిన వారు నీతిమంతులుగా తీర్చబడి ఆయన రాజ్యములో ప్రవేశించే భాగ్యవంతులం కాగలం. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన మహిమగల రాకడ, ఆయన రాజ్య స్థాపనలో తనను అంగీకరించిన వారే తన రాజ్యానికి హక్కుదారులు కాగలరు. సోదరి సహోదరుడా, ప్రభుకు దూరంగా ఉండొద్దు, ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా ఉండొద్దు, ఆయనకి ఉపేక్షించొద్దు, ఆయనకి నమ్మకుండా ఆయనకి నువ్వు దూషించి నువ్వు తనను మరి తిరస్కరించొద్దు. కానీ విశ్వసించు, ఆయన రాజ్యానికి వారసులుగా కాగలవు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీ రాజ్యం గురించి మాకు కొన్ని ఆనవాలు చెప్పి మీ రాజ్యంలో ప్రవేశించడానికి మీరు మాకు నేర్పించిన పాఠాలు మేము నేర్చుకుని ఉన్నాం. మీ రాజ్యములో మేము ప్రవేశించి మీతో శాశ్వత కాలం ఉండే భాగ్యము మాకు అనుగ్రహించుమని, ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగా.